నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే చాలామందికి లీగల్ అంశాల పట్ల ఇప్పటికీ అనేక మందికి మేము చాలా అవేర్నెస్ ఇచ్చాం. తెలుగులోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు సంబంధించిన లీగల్ ఛానల్ మందే. సో ఇదే కాకుండా మనకి ఇన్స్టాను, ఫేస్బుక్లో కూడా మనకి లా మీడియా పేరు మీదే ఉన్నాయి, ఎక్స్లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు అంటే ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ ద స్టెప్స్ to take if you suspect your spouse is hiding assets during a divorce. ఇక్కడ స్పౌజ్ అంటే కేవలం భార్య అనే కాదు, భార్య భర్త ఇద్దరు కూడా వస్తారు. ఇదేంటంటే ఆ డ్యూరింగ్ ద డైవర్స్ పీరియడ్లో జరిగే సమయంలో ఆ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ని మరి ఎట్లా చేయాలి ఏంటి అనేది దాని మీద అడుగుతున్నారు. ఇది చాలామందికి ప్రశ్న, ముఖ్యంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా, మొట్టమొదటిసారిగా అది చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగానే భార్యాభర్తల మధ్య ఆ స్పౌజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైవర్స్కి వెళ్దాం అనుకున్న సమయంలో ఎవరైతే సస్పెక్ట్గా కొన్ని తెలియకుండా అకారణంగా దాచుకున్నట్లయితే అవి ఎలా బయటకు వస్తాయి, అది చాలామంది అడిగే ప్రశ్న. సో నేనేమంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే మన కష్టపడి సంపాదించిన స్వార్జితపు ఆస్తిలో ఎవరికి రైట్ ఉండదు. కాకపోతే భార్య కానీ భర్త కానీ ఇద్దరు కలిపి ఇద్దరు వేయ ప్రయాసాలకు వచ్చుకొని ఎందరో కష్టపడి చెమటోడ్చి ఇద్దరు కూడా సంపాదించి ఆ సందర్భంలో సంపాదించినప్పుడు పొరపాటున భార్యని నమ్మి భర్త కనుక ఆమె పేరు మీద పెట్టినా, లేదు భర్త నా భర్తే కదా అని చెప్పి భార్య పెట్టినప్పుడు డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏదైనా సరే అప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు అమికబుల్గా అంటే స్నేహపూర్వకంగా మీరు దాన్ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే మా లా మీడియా తరఫున కూడా మాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఫీజు ఏదో ఉంటుంది. సో అదొకటి. తర్వాత నేనేమంటున్నానంటే, అలా కాదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించి మీ భార్య పేరునో లేదా మీరు కష్టపడి మీ భర్త పేరునో కనుక మీరు కొంత సొమ్ము కనుక లేదా డబ్బు కానీ లేదా అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ పేరు మీద పెట్టినప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే, దానికి సంబంధించి ఎవిడెన్స్ కనుక మీ పైన ఉంటే మీరు రికవరీ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రికవరీ సూట్ ఫైల్ చేయాలి, దానికి సంబంధించిన ఇంజక్షన్ సూట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో, సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అవగాహన కోసం. సో అలాంటివి జరిగినప్పుడు మీరు మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, అలాగే అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.